నమస్తే వెల్కమ్ టు మెట్రో టీవీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు బీసీ రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిటీ నివేదిక మరి కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం కీలక బిల్లులకు ఆమోదం తెలపనున్న మంత్రి మండలి తెలంగాణ ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల 92 లక్షల మందికి నోటీసులు జారీ చేసిన ఎన్నికల సంఘం ఏపీలో కొనసాగుతున్న జూనియర్ డాక్టర్ల ఆందోళన రెండో రోజు అత్యవసర సేవల బహిష్కరణ జార్ఖండ్ లో అన్ని ఉద్యోగ పరీక్షల రద్దు విద్యార్థి ఉద్యమాలకు దిగొచ్చిన సర్కార్ ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజుకు చేరాయి. ఉభయ సభలో ప్రభుత్వం పలు బిల్లులను ప్రవేశపెట్టనుంది. యథావిధిగా ప్రశ్నోత్తరాలు కొనసాగుతాయి. ఇక సభ వ్యవహారాల సలహా కమిటీ నివేదికలను సభ ముందు ఉంచనున్నారు. పబ్లిక్ లైబ్రరీస్ చట్ట సవరణ బిల్లును మంత్రి లోకేష్ అసెంబ్లీలో ప్రవేశపెడతారు. సూపర్ 6 ప్రజా సంక్షేమం అంశంపై సభలో లఘు చర్చ జరగనుంది. శాసన మండలిలో మున్సిపల్ చట్టాల సవరణ బిల్లును మంత్రి నారాయణ ప్రవేశపెడతారు. ఏపీ కేబినెట్ కీలక సమావేశం నిర్వహించబోతోంది. బీసీలకు 34% రిజర్వేషన్ హామీపై మంత్రి మండలి నిర్ణయం తీసుకోనుంది. రాజీవ్ రంజన్ మిశ్రా డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన నివేదికపై చర్చించనున్నారు. రాజధాని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, పలు సంస్థలకు స్థలాల మంజూరుకు ఆమోద ముద్ర వేసే అవకాశాలు ఉన్నాయి. ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, రావళి ఈ రోజు ఉదయం 10 సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి సమావేశం జరగనున్నది. ఈ మంత్రి మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. రాష్ట్రంలో బీసీ మీద రాజు ఇచ్చినటువంటి నివేదికను కేబినెట్ నుంచి ఆమోదం తెలపడానికి సిద్ధమైతే పరిస్థితుంది. అలానే మున్సిపల్ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించిన విషయాలపైన కూడా చర్చించనున్నారు. వాటితో పాటు చూసుకున్నట్లయితే కనుక రాజధానిలో గ్రామాలలో మౌలిక వసతులు వానికి సంబంధించి కూడా కేబినెట్ భేటీలో చర్చించడానికి సిద్ధమవుతున్నారు. ఇక దీనితో పాటు ఎస్ఐబిపి ఏదైతే సమావేశం జరిగిందో ఆ సమావేశంలో జరిగినటువంటి పలు సంస్థలకు భూములు కేటాయింపు, ఆ పలు నిర్మాణానికి సంబంధించినటువంటి నిధులు మంజూరీ, వీటన్నిటి విషయం పైన కూడా కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. అలానే చూసుకున్నట్లయితే కనుక పంచాయతీరాజ్ చట్టాలు ఏదైతే ఉన్నాయో వానికి సంబంధించినటువంటి ఏదైతే సర్పంచ్ తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి డైరెక్ట్ మేయర్, చైర్పర్సన్ డైరెక్ట్ ఎన్నుకునే విధానానికి సంబంధించిన దానిపై కూడా కీలకమైనటువంటి భేటీ నిర్వహించి వాటికి సంబంధించి నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. థాంక్యూ శ్రీనివాస్. ఇక రెండో రోజు శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. లైవ్ లో చూద్దాం. 5 గిరిజన కాలనీలు, 8 బీసీ కాలనీలు ఉన్నాయి అధ్యక్ష. కోరు కలిసిపోయిన పడుగుపాడు గ్రామం కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది అధ్యక్ష. అందులో 23,000 జనాభా ఉన్నారు అధ్యక్ష. అలాగే పోతిరెడ్డిపాలెం దాన్ని ఆనుకోలున్న విలేజ్లో కూడా 4,300 మంది జనాభా ఉన్నారు అధ్యక్ష. మొత్తం 72,000 మంది జనాభా కలిగిన పట్టణ ప్రాంతంగా అవుతుంది అధ్యక్ష. ఈ ప్రాంతంలో ప్రస్తుతం పంచాయతీకి వస్తున్న నిధులు సరిపోవటం లేదు, అవసరాలకు సరిపోవట్లేదు. కాలనీల అభివృద్ధి, మౌలిక వసతులు, పారిశ్రామిక అభివృద్ధి, మరిన్ని నిధులు కావాలని చెప్పి కొవ్వూరు ప్రాంతం నెల్లూరు బాంబే హైవే, నెల్లూరు కల్కత్తా హైవేలకు ఆనుకుని వేగంగా అభివృద్ధి చెందుతుంది అధ్యక్ష. కొవ్వూరు సమీపంలో ఏఐసిసి సెస్, ఇఫ్కో కిసాన్ సెస్, కృష్ణపట్నం పోర్టు ఉన్నాయి. ఈ ప్రాంతానికి సమీపంలో రైల్వే ఫీడర్ స్టేషన్ కూడా ఉండడం వల్ల పారిశ్రామిక అభివృద్ధి
మంచి అవకాశాలు ఉన్నాయి అధ్యక్ష. కాబట్టి కొవ్వూరు పట్టణానికి పరిసర ప్రాంతాలకు మున్సిపాలిటీ హోదా కల్పిస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రత్యేక నిధులు సమగ్ర అభివృద్ధి చేపట్టవచ్చు అధ్యక్ష. కొవ్వూరు మున్సిపాలిటీ కోసం ఎన్నో సంవత్సరాలుగా ప్రజలు ఎదురు చూస్తున్నారు అధ్యక్ష. కాబట్టి ఈరోజు ప్రజా సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న మన కూటమి ప్రభుత్వం ఈ ప్రతిపాదనను పరిశీలించాలి అధ్యక్ష. ఆల్రెడీ గవర్నమెంట్కి ప్రపోజల్స్ పంపించున్నాం అధ్యక్ష. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, యువనేత నారా లోకేష్ బాబు గారు కొవ్వూరు ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చగలగాలని మంత్రి గారి ద్వారా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. జనాభా లెక్కల ప్రక్రియ 31/3/2021 అధ్యక్ష. అందువల్ల కేంద్ర ప్రభుత్వం 2027 మార్చి 31 వరకు జ్యూరిడిక్షన్స్ అనేది మార్చొద్దని యాక్చువల్గా ట్వీట్ చేసింది అధ్యక్ష. అందువల్ల 2027 వరకు చేయడానికి లేదు అధ్యక్ష, మార్చి వరకు. ఆ తర్వాత పరిశీలించడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 1733 వ్యవసాయ శాఖ మంత్రి గారు. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం? రాష్ట్రంలో 1.18 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 0.36 లక్షల హెక్టార్ విస్తీర్ణంలో కొబ్బరి సాగు జరుగుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని సాగు భూమిలో సుమారు 10,000 హెక్టార్ల విస్తీర్ణంలోని తోటలు కాలం చెల్లినవిగా గుర్తించడమైంది. బి ప్రశ్నకు సమాధానం అవునండి. కేంద్ర ప్రభుత్వానికి చెందిన కొబ్బరి అభివృద్ధి మండలితో సంప్రదింపులు జరిపి కొబ్బరి తోటల పునరుజ్జీవనం మరియు తిరిగి నాటడం పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంది. 2017-18 నుంచి 24-25 వరకు సదర్ పథకం కింద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 5,250 హెక్టార్ల విస్తీర్ణం పరిధిలోకి తీసుకురావడమైంది. సి ప్రశ్నకు సమాధానం ఉద్యానవన శాఖ, కొబ్బరి అభివృద్ధి మండలి మరియు డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం నుండి సాంకేతిక సహకారంతో కొత్త కొబ్బరి తోటల పెంపకానికి ఈ పథకాల ద్వారా ఆర్థిక సహాయం అందించడం అవుతుంది. 1. కొబ్బరి అభివృద్ధి మండలి విస్తరణ కార్యక్రమం, అనుకూలమైన ప్రాంతాల్లో కొత్త కొబ్బరి తోటల పెంపకాన్ని ప్రోత్సహించడం. అదేవిధంగా హెక్టార్కి 56,000 సబ్సిడీ. ఇది 2 సంవత్సరాల కాలంలో 28,000 చొప్పున 2 సమాన వాయిదాల్లో విడుదల చేయడం అవుతుంది. ఎంజీఎన్ఆర్జీఎస్ అంటే ఇప్పుడు విబి రామ్జీ పథకం కింద ఉద్యానవన తోటల పెంపకం అంశం ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. ఈటీ సత్యనారాయణ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. రాష్ట్రంలో ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వృద్ధాప్యానికి చేరిన కొబ్బరి తోటల విస్తీర్ణం ఎంత అనే దాని మీద ఇది గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారికి మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే, కొబ్బరి రైతులకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన సమస్య ఇది మీ ద్వారా తీసుకురావాలనుకుంటున్నా. కోనసీమ అంటే కొబ్బరి అంటే కోనసీమ అనే నానుడి మీకు తెలుసు. అయితే కోనసీమలో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి కొబ్బరి రైతులు చాలా సమస్యలకి గురవుతున్నారు. మరి ముఖ్యంగా ఆ ప్రాంత రైతుల జీవనాధారం కొబ్బరే కాబట్టి ఎన్నో కుటుంబాలు ప్రత్యక్షంగాను పరోక్షంగాను కూడా కొబ్బరి మీద ఆధారపడి ఉన్నాయి. అయితే విస్తీర్ణంలో ఇది కోనసీమ జిల్లాలో సుమారు విస్తీర్ణం 1.07 లక్షల ఎకరాలు కొబ్బరి సాగులో ఉంది. అయితే ప్రస్తుతం కొబ్బరి రైతులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. చాలా తోటలు పాతబడిపోయాయి. కొన్ని తోటల్లో చెట్లు వ్యాధులకు గురై దిగుబడి తక్కువై రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అటువంటి సందర్భంలో మరి ఏవైతే చెట్లు వృద్ధాప్యానికి వచ్చాయో వాటికి సంబంధించి రీప్లాంటింగ్ అండ్ రిజునేషన్ ఈ స్కీమ్ ద్వారా R&R స్కీమ్ ఉంది. ఆ స్కీమ్ ద్వారా ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు? వాటి స్థానంలో కొత్త మొక్కలు నాటుతున్నారా లేదా? గత కొంతకాలంగా
దీనికి సంబంధించినటువంటి బడ్జెట్ని ఏ విధంగా కూడా రిలీజ్ చేయట్లేదు అనేది కొబ్బరి రైతుల యొక్క ఆవేదన. మరి దానికి సంబంధించి ఈ రైతులకి ఈ ఓల్డ్ ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటి స్థానంలో కొత్త మొక్కలు నాటడానికి కానీ వాటికి డెవలప్మెంట్ చేయడానికి ఏ విధమైనటువంటి ఆర్థికపరమైనటువంటి సహాయం చేస్తున్నారు అనేది నా ప్రశ్న సార్. బండారు సత్యానంద. అధ్యక్ష, కోనసీమ ప్రాంతంలో కొబ్బరి తోటల యొక్క ప్రాధాన్యత అందరికీ తెలిసి ఉన్నది అధ్యక్ష. అటువంటి కొబ్బరి తోటల వల్ల ఇవాళ నష్టపోయే రైతులు సరైన ఆదాయం లేక అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా చాలా మార్లు సభలో కూడా ప్రస్తావనకు వచ్చిన విషయం కూడా తమకు తెలుసు అధ్యక్ష. గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు మీ ద్వారా కోరుతా ఉన్న అధ్యక్ష, కొబ్బరి తోటల పునరుజ్జీవనానికి కొంత సహాయ సహకారాలు అందిస్తున్నాం, కొత్త మొక్కల పాత్రానికి రీజనరేషన్ అని చెప్పి ఉన్నారు అధ్యక్ష. కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరిస్తేనే కానీ ఈ కొబ్బరి రైతులు నిలదొక్కునే పరిస్థితి లేదు అధ్యక్ష. మీ ద్వారా గౌరవ మంత్రి వర్యులను అడుగుతూ ఉన్నాను, ఏదన్నా దీనికి కొబ్బరి ప్రాంతీయ కార్యాలయం కానీ లేదా కొబ్బరితో పాటు లేదా కాయర్ ప్రాంతీయ కార్యాలయం కానీ ఏదైనా కోనసీమ ప్రాంతాన్ని ప్రత్యేకంగా భావించి ఈ కొబ్బరి తోటల రైతులు నిలదొక్కునేలాగా ఏదైనా ఒక సపోర్ట్ పూర్తి స్థాయిలో అందివలసిన అవసరం ఉంది అధ్యక్ష. దానికి ఒక ప్రాంతీయ కార్యాలయాలు ఏర్పాటు చేయడంతో పాటు ఇంకా ఇతర అవకాశాలు ఏమున్నాయో, అంటే అంతర పంటలు వేయాలి కొబ్బరి తోటలు అంటారు, మనం జనరల్గా అక్కడ అరటి తోటలే వేసుకుంటూ ఉంటాం, దానివల్ల కూడా పెద్ద ఆదాయం రావట్లేదు అధ్యక్ష. దీని మీద ప్రత్యేకమైన దృష్టి సారించి, అంటే కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని పథకాలు దీని ద్వారా తీసుకొచ్చింది. ఇప్పుడు బాగా వృద్ధాప్య దశకు వచ్చిన కొబ్బరి చెట్లు కొత్త మొక్కలు నాటడానికి కూడా అవకాశం ఉంది, దానికి సపోర్ట్ చేస్తున్నామని మంత్రి గారు చెప్పారు అధ్యక్ష, చాలా సంతోషం. కానీ ప్రత్యేకమైన దృష్టి సారించండి అని, ఇంకా అంతర పంటలు వేరే వేరే అవకాశాలు ఏమున్నాయండి, కొబ్బరి ఆధారిత పరిశ్రమ గురించి కూడా గతంలో చెప్పడం జరిగింది అధ్యక్ష. అనుబంధ పరిశ్రమలు వస్తే వాల్యుయేషన్ యాడ్ అయితే ఉపయోగపడుతుందని, వాటి మీద కూడా దృష్టి సారించాలని వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు మా జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులుగా ఉన్నారు, వారి పూర్తి విషయాలన్నీ కూడా ఆయన దృష్టిలో ఉన్నాయి. దాన్ని ప్రత్యేకంగా భావించి ఆదుకోవాలని, కొబ్బరి రైతాంగాన్ని ఆదుకోవాలని కోరుతాం, మీ ద్వారా మంత్రి గారిని కోరుతా ఉన్నారు అధ్యక్ష. మీకు ప్రధాన సమస్య కొబ్బరికాయ తీయడానికి మనుషులు దొరకట్లేదంట, మెకనైజేషన్ ప్లాన్ చేసుకోవాలి గౌరవ మంత్రి గారు. అధ్యక్ష, ఈ దేశంలో కొబ్బరి అనే పేరు వస్తే మొట్టమొదటి గుర్తొచ్చిన ప్రాంతం కోనసీమ అధ్యక్ష. అందులో నేను ఆ జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రిగా వ్యవహరిస్తున్నాను. ఈరోజు ఈ కొబ్బరి మొక్కలన్నీ చెడిపోవడానికి కారణం ప్రధానంగా గత 5 సంవత్సరాలు ఏవైతే కాలువలు ఉన్నాయో, కాలువల్లో ఒక తట్టి మట్టి కూడా తీయకపోవటం వల్ల ఏదైతే సముద్రంలోకి వెళ్ళినటువంటి వాటర్ మళ్ళీ బ్యాక్ వచ్చి మొత్తం సాల్ట్ అయిపోవటం వల్ల చెట్టు బాగా ఉండి ఉన్న పరంగా కుంగిపోయినటువంటి పరిస్థితి నేను కూడా ఫీల్డ్కి వెళ్ళి చూశాను అధ్యక్ష. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా చాలాసార్లు ఫీల్డ్కి వెళ్ళి చూసి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన విషయం సభ్యులకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అందుకే ప్రతి చెడిపోయిన మొక్కకి ఒక 1000 రూపాయలు సహాయం చేసి ఆ ప్లేస్లో కొత్త మొక్కలు ఇవ్వాలని చెప్పి ఒక ప్రతిపాదన వచ్చింది. అది ఫైల్ కూడా సర్క్యులేషన్ అయింది, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉంది, అది తీసుకురావడానికి ఒక పక్కన ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. రెండవది, మనం ఎన్నిసార్లు చేసినా సరే ఈ డ్రైన్స్ క్లీన్ చేయకపోతే మనం ఎంత పెట్టుబడి పెట్టినా ఎన్నిసార్లు కొత్త మొక్కలు నాటినా దీనివల్ల ఫలితాలు ఉండవు. అందుకే ముందు ఏదైతే మనకి మొదటి ఫేజ్లో శంకర గుప్తా కాలువకి ఇరిగేషన్ మీద చాలా డబ్బులు కేటాయించి ఉప ముఖ్యమంత్రి గారు ఫౌండేషన్ కూడా వేశారు. ఆ కాలువ పూడికలు తీస్తే ఒక 2-3 కాన్స్టిట్యున్సీలకి ఈ సమస్య పరిష్కారం అవుతుంది. అదేవిధంగా మిగతా కాలువలన్నీ కూడా ఒక ప్రాజెక్ట్ రూపంలో క్లియర్ చేయాలని చెప్పి కూడా ప్రయత్నం చేస్తున్నాం. దాని మీద కూడా సభ్యులు తెలుసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రెండవది, కొత్త ప్లాంటేషన్కి విబి రామ్జీ పథకం కింద కేంద్రంలో ఉన్నటువంటి కోకో బోర్డు ద్వారా కూడా ఆర్థిక సహాయం ఇస్తూ నిరంతరం చేస్తున్నాం. దీన్ని ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాజెక్టుగా తీసుకొని, ఎందుకంటే ఏదో పథకం అప్పుడప్పుడు అమలు చేయకుండా ఒక ప్రాజెక్ట్ రూపంలో తీసుకొని టోటల్గా కోనసీమలో కొత్త తోటలను పునరుద్ధరించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పి సభ్యులకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఒక ప్రాంతీయ బోర్డు కూడా ఇక్కడ పెట్టమని అధ్యక్ష. మొన్నే 2024లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు కేంద్ర మంత్రికి కూడా ఒక లేఖ రాసి కోనసీమలో ఒక బోర్డు కూడా ఒక కార్యాలయం పెట్టమని
అడిగారు. దాని మీద కూడా సంప్రదింపులు చేస్తున్నాం. అది కూడా చేయమని చెప్పి తెలియజేస్తున్నాను. రెండవది మూడవది సత్యానందం గారు ఒక మంచి పాయింట్ చెప్పారు అధ్యక్ష. ఈరోజు రైతుకి లాభం రావాలంటే ఆలోచనలో మారు రావాలి. అదేవిధంగా అంతర పంటలు కూడా అయ్యాయి అధ్యక్ష. మీకు తెలుసు, ఈరోజు మనకి పామ్ ఆయిల్ ఉంది. పామ్ ఆయిల్లో బాగా డబ్బులు వస్తున్నాయి. అంతర పంటలు విపరీతంగా వేస్తున్నారు, దానివల్ల లాభాలు వస్తున్నాయి. ఈరోజు కోనసీమలో కూడా కొబ్బరి తోటల్లో మనం కోకో వేయచ్చు, అరటి వేయచ్చు, అదేవిధంగా కూరగాయలు కూడా చాలా వరకు వేయచ్చు. దాని మీద మా డిపార్ట్మెంటు అనునిత్యం కూడా రైతులకు మోటివేషన్ చేసి అంతర పంటలు కూడా వేసి రైతుకి అదనపు ఆదాయం తీసుకురావడానికి మేము అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం. నేను ఆ జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నాను. ఫీల్డ్ అంతా నాకు తెలుసు. చాలా వరకు ఈ ముంపు వల్ల చెట్లన్నీ పోతున్నాయి. ఒక టైం బౌండ్ పెట్టుకొని పోయిన ప్రతి చెట్టు స్థానంలో కొత్త చెట్టు పెట్టడానికి నేను ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఆ కార్యక్రమాన్ని అమలు చేస్తామని ఇక్కడ ఉన్న సభ్యుల ద్వారా కోనసీమలో ఉన్న కొబ్బరి రైతులకి తెలియజేస్తున్నాను. సభ్యుల కన్నా మంత్రి గారి అవగాహన చాలా ఎక్కువగా సముచితంగా ఉంది. ధన్యవాదాలండి. క్వశ్చన్ నెంబర్ 1681 రవాణా శాఖ మంత్రి గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానం. ఏ ప్రశ్నకు సమాధానం అధ్యక్ష? అవునండి, రాష్ట్రంలో ప్రైవేట్ స్లీపర్ బస్సులు అగ్ని ప్రమాదం జరగడం మరియు సదరు ప్రమాదాలకు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడం విదితమే అధ్యక్ష. ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ ప్రశ్నకు సమాధానం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో 16 స్లీపర్ బస్సులు ఉన్నాయి అధ్యక్ష. అలాగే ప్రైవేట్ రంగంలో 835 స్లీపర్ బస్సులు ఉన్నాయి అధ్యక్ష. అలాగే శ్రీ ప్రశ్నకు సమాధానం. రాష్ట్రంలో ప్రైవేట్ స్లీపర్ బస్సులకు సంబంధించి అగ్ని ప్రమాదాల విషయంలో ఎప్పటికప్పుడు క్రింద విధంగా నివారణ చర్యలు తీసుకోవడం జరుగుతోంది అధ్యక్ష. దానిలో భాగంగానే పర్యాటక వాహనాల నిర్మాణం, భద్రత మరియు పరికరాలు, డిజైన్ మార్పులు చేర్పుల విషయంలో నిర్దిష్టమైన ప్రమాణాలతో చర్యలు తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే కేంద్ర మోటార్ యాక్ట్ ప్రకారం 1989లో రూల్ ప్రకారం 128ని ఖచ్చితంగా పాటించడం జరుగుతూ ఉంది అధ్యక్ష. అలాగే ఎన్ఫోర్స్మెంట్ కూడా రాష్ట్రంలో ఎప్పటికెప్పుడు రవాణా శాఖ తనిఖీలు చేస్తూ ఉంది అధ్యక్ష. దానిలో భాగంగానే 2025 సంవత్సరానికి గాను సుమారుగా 13,724 కేసులు నమోదయ్యాయి అధ్యక్ష. దానివల్ల 11.96 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది. అలాగే ఇప్పటి వరకు 26వ సంవత్సరానికి గాను 9,003 కేసులు నమోదయ్యాయి అధ్యక్ష. దానికి గాను 9,79,00,000 రూపాయలు రుసుము చెల్లించడం జరిగింది అధ్యక్ష. ధన్యవాదాలు. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. అధ్యక్ష, ఈ యొక్క స్లీపర్ బస్సులు ప్రమాదాలు ఎంత ఘోరంగా తయారయ్యాయంటే, గంట ముందో 2 గంటల ముందో కుటుంబ సభ్యులు ఇంట్లో వాళ్ళకు ఫోన్ చేసి మేము వచ్చేస్తున్నామని చెప్తే ఆ గంట 2 గంటల్లో వాళ్ళు రాకుండా వాళ్ళు చనిపోయారని చెప్పని వార్తలు వచ్చే పరిస్థితి. అధ్యక్ష, ఇందుకు ప్రధాన కారణం ఈ స్లీపర్ బస్సుల్లో ఏమాత్రం ప్రమాణాలు పాటించడంలా. 2 డ్రైవర్లు ఉండాలా, కానీ ఒక్క డ్రైవరే ఉంటున్నారు. సేఫ్టీ మెజర్మెంట్స్ ఏమీ కూడా తీసుకోవటంలా, ఎక్కడా కూడా పాటించడంలా. అన్నిటికీ మించి మద్యం తాగి కొంతమంది ఆ వాహనాలు నడుపుతూ ఉన్నారు. ఆ మద్యం తాగారా లేదా అన్న టెస్టులు నిర్వహించడంలా. అదేవిధంగా ఎమర్జెన్సీ ద్వారాలు ఉండాలా. ఆఖరికి ఈ ప్రైవేట్ బస్సుల స్లీపర్ బస్సుల యాజమాన్యాలు కక్కుర్తికి లోబడి ఆ యొక్క ఎమర్జెన్సీ గేట్లను కూడా క్లోజ్ చేసి స్లీపర్లు ఏర్పాటు చేసి అన్ని రకాల ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. అధ్యక్ష, 10 ప్రమాదాలు జరిగితే నాకు తెలిసి దాంట్లో 1-2 ప్రమాదాలు, మిగతా ఎన్ని కూడా నిర్లక్ష్యంగా జరిగిన ప్రమాదాలు. ఆ నిర్లక్ష్యంగా జరిగినప్పుడు ఆ నిర్లక్ష్యంగా ప్రాణాలు కోల్పోతే వారి మీద ప్రమాదాల కేసు పెట్టకుండా, అంటే యాక్సిడెంట్ కేసు పెట్టకుండా హత్య కేసు పెట్టాలని, హత్య కేసు పెట్టాలని, పీడీ యాక్ట్ పెట్టాలని చెప్పి నేను కోరుతూ ఉన్నా. ఎందుకని చెప్తున్నాడు అధ్యక్ష, ఇందాకే చెప్పా మీకు, ఒక యాక్సిడెంట్ 10 యాక్సిడెంట్లో ఒక యాక్సిడెంట్ జరిగితే దాని మామూలు యాక్సిడెంట్, కానీ నిర్లక్ష్యం కారణంగా ఆ యొక్క మనుషులు చనిపోతే ఎంత బాధాకరమో, ఆ కుటుంబాల శోకం ఎవరు చెప్పుకోవాలో ఒక్కసారి ఆలోచన సాగించండి. కాబట్టి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలా. అన్నిటికీ మించి ప్రభుత్వానికి ఒక సూచన చేస్తున్నా, ముఖ్యంగా రవాణా శాఖ మంత్రి గారు రాంప్రసాద్ రెడ్డి గారు యువకుడు, ఈరోజు ఈ యొక్క స్లీపర్ బస్సులో కానీ ఈ బస్సుల్లో కానీ టికెట్ల బుకింగ్కి ఏదైతే అభి అని, రెడ్ అని, మా బస్సు అని చెప్పని బుకింగ్లు జరుగుతూ ఉన్నాయి. వారికి ఏమాత్రం సంబంధం ఉండదు. వ్యాపార సంస్థలు 100 కోట్లు వారికి ఆదాయాలు వస్తూ ఉంటాయి.
కానీ ప్రభుత్వానికి ₹1 ఆదాయం లేదు. అదే ఆర్టీసీ డిపార్ట్మెంట్లో ప్రతి ఆర్టీసీలో కూడా మన దగ్గర మొత్తం కూడా ఈ యాప్ ఉంది. ఈ బస్సులు ఎక్కడ తిరుగుతాయి? ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక లేదా ఒరిస్సా. కాబట్టి ఈ రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులతో మాట్లాడి అభి బస్సు, రెడ్ బస్సు బుకింగ్లు కాకుండా మొత్తం కూడా ఆర్టీసీ యాప్ ద్వారా మనమే టికెట్లు బుక్ చేసుకుంటే ప్రభుత్వానికి మేలు జరుగుతుంది. తద్వారా ఆ టికెట్లు బుక్ చేసేటప్పుడు ఆర్టీసీ మన కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి ఆర్టీసీ అధికారులు అన్ని ప్రమాణాలు ఉన్నప్పుడే ఆ బస్సులకి పర్మిషన్లు ఇస్తారు. ఆ విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ చిట్ట మాట అధ్యక్ష, మంత్రి గారు ఏం చెప్పారంటే 25-26లో ఎన్ని కేసులు బుక్ అయినాయంటే 22,272 కేసులు బుక్ అయ్యాయని చెప్పడం జరిగింది. దాని మీద ఎంత పెనాల్టీలు వేశారంటే 21,75,00,000 పెనాల్టీ వేసామని చెప్పడం జరిగింది. అంటే సగటున 9,570 రూపాయలు. అధ్యక్ష, రవాణా శాఖ అధికారులు, కింది స్థాయి అధికారులు ఈ స్లీపర్ బస్ యాజమాన్యాల మీద ఎంత ప్రేమ ఎందుకు? ఒక ఆటో పట్టుకుంటే 10,000 వేస్తున్నారు, స్కూటర్ పట్టుకుంటే 10,000 వేస్తున్నారు. అలాంటిది స్లీపర్ బస్ యాజమాన్యాలు 100 కోట్ల 1000 కోట్ల ఆస్తిపరులు ఆ యొక్క ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంటే వారికి 9,570 రూపాయలు. 22,727 కేసుల్లో 21,75,00,000 అంటే సగటున 9,570 రూపాయలు. మరి ఏంది అధ్యక్ష ఇది? కాబట్టి మంత్రి గారు, మీరు యువకులు, మీ కింది స్థాయి అధికారులు పూర్తిగా గాడి తప్పేస్తున్నారు. వారిని కంట్రోల్లో పెట్టండి, బలంగా వారికి పెనాల్టీలు వేయండి, కఠినమైన చర్యలు తీసుకోండి. 2 డ్రైవర్లు పెట్టాల్సిందే, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయాల్సిందే, ఎమర్జెన్సీ డోర్స్ ఉండాల్సిందే, సేఫ్టీ మెజర్మెంట్ పాటించాల్సిందే. అదేవిధంగా ఈ అభి రెడ్ బుక్ల మీద మరోసారి పునరాలోచన మొత్తం కూడా చేసి, రెడ్ బస్సుల మీద పునరాలోచన చేసి ఏదైతే అన్ని రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులతో మాట్లాడి, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ యొక్క బస్సుల బుకింగ్ మొత్తం కూడా ఆర్టీసీ చేపట్టినట్లయితే అన్ని రాష్ట్రాలకు కూడా మేలు జరుగుతుంది, నియంత్రణ వస్తుంది. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు అధ్యక్ష. విమానం పైలట్లకి ఎలాగ జాగ్రత్తలు తీసుకుంటారో వీళ్ళకి కూడా అలా తీసుకోవాలి. అదే చెప్పారు. సాధారణ ప్రాణాలు అంతే ముఖ్యం. ఎంత బాధాకరం అంటే సార్, స్లీపర్ బస్సుల్లో ప్రయాణించే వాళ్ళంతా కూడా సార్ మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, పేద కుటుంబాలు సార్. ఎంత బాధేస్తుందంటే 1 గంట 2 గంటల్లో ఇంటికి వస్తామని ఫోన్ చేస్తారు. వారు రావచ్చు, లేదా వారు చనిపోయారని వార్త రావచ్చు. దీని మీద రవాణా శాఖ మంత్రి గారు, అధికారులు దయచేసి నా మాటల్ని విమర్శలుగా భావించవద్దు. మనది ప్రజాప్రభుత్వం, మంచి ప్రభుత్వం, చంద్రబాబు గారి నేతృత్వంలో ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం. కాబట్టి అధికార యంత్రాంగాన్ని కదిలించి ముందు కొనసాగించి ప్రజలకు మేలు చేసే చర్యలు చేపట్టాలని వినయపూర్వకంగా మంత్రి గారిని అభ్యర్థిస్తూ ఉన్నా. మంత్రి గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు అడిగిన దానికి సమాధానం అధ్యక్ష. ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 2 దుర్ఘటనలు జరిగాయి అధ్యక్ష. ముఖ్యంగా కర్నూలు అలాగే మార్కాపురం ఇన్సిడెంట్ ద్వారా పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నాం అధ్యక్ష. దానిలో భాగంగానే కేవలం ఫిట్నెస్ వల్లే కాకుండా హ్యూమన్ ఎర్రర్ వల్ల కూడా ఈ యాక్సిడెంట్ ప్రమాదాల వల్ల ఎక్కువ ప్రాణాలు కోల్పోతున్నారు అధ్యక్ష. ముఖ్యంగా గౌరవ సభ్యులు అడిగినట్టు ప్రమాదం గురైనప్పుడు ఆ టైమింగ్ కూడా చాలా బేస్ చేసుకోవాల్సింది అధ్యక్ష. ఎందుకంటే స్లీపర్ బస్సులు అన్నీ నైట్ టైం ట్రావెల్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఆ టైంలో అందరూ గాఢ నిద్రలో ఉండడం వల్ల, అలాగే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉండడం వల్ల, ఒకే ద్వారం వల్ల ఒక 20-30 సెకండ్లను ఎవాక్యువేట్ అయ్యే టైంలోనే అక్కడ ఉండే ఫ్లేమబుల్ మెటీరియల్ ఉంటుంది అధ్యక్ష. లోపలికల్లా స్పాంజ్, కుషన్స్, బెడ్షీట్లు ఉండడం వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి అధ్యక్ష. దీని మీద స్ట్రిక్ట్గా రూల్ తీసుకొని రావడం జరిగింది. అలాగే 2 డ్రైవర్లు అయితే గత 6 నెలలుగా చేయడం జరుగుతుంది. ఎక్కడ చెకింగ్ చేసినా కూడా ప్రతి 2 డ్రైవర్ లేని బస్సు అక్కడే సీజ్ చేయడం ఉంది అధ్యక్ష. దాని డీటెయిల్స్ కావాలంటే నేను మన గౌరవ సభ్యులకి ఇస్తాను అధ్యక్ష. అలాగే ఈ పటిష్టమైన చర్యల్లో భాగంగానే ఫిట్నెస్ అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో ఎక్కడ రాజీ పడేది లేదు అధ్యక్ష. ఒక 8 అవర్స్ జర్నీ మధ్యలోనే 2 దగ్గర తప్పకుండా చెకింగ్ పాయింట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. తప్పకుండా ఇలాంటి యాక్సిడెంట్ జరగకుండా దీనికి పటిష్టమైన చర్యలు తీసుకునేదానికి ప్రభుత్వం అలాగే రవాణా శాఖ సిద్ధంగా ఉందని గౌరవ సభ్యులకు మీ ద్వారా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 1742 సంబంధిత మంత్రి గారి తరఫున నాదెండ్ల మనోహర్ గారు. నమస్కారం అధ్యక్ష. గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరఫున ఈ ప్రశ్నకు సమాధానం అధ్యక్ష. మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి.
పోర్ట్ ప్రాంతంలో అదనపు డస్ట్ సప్రెషన్ సిస్టమ్స్, రియల్ టైమ్ ఏరియా క్వాలిటీ మానిటరింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని, అలాగే గ్రీన్ బెల్ట్ను మెరుగుపరచాలని విశాఖపట్నం పోర్ట్ అథారిటీని ఆదేశించడమైంది అధ్యక్ష. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా విశాఖపట్నం పైన దృష్టి సారించి విశాఖపట్నాన్ని ఒక మోస్ట్ లివబుల్ సిటీగా మనం మార్చాలనే తపనతోటి అనేక సందర్భాల్లో సమీక్షలు ఏర్పాటు చేశారు అధ్యక్ష. మొట్టమొదటి సమీక్ష ఆగస్టు 2024లో. అప్పటి నుంచి కూడా విశాఖపట్నం పోర్టు ప్రాంతంలో, అంటే రెండో ప్రశ్నకు సమాధానం అధ్యక్ష, అయితే ఎటువంటి వివరాలు వాటికి సంబంధించిన దానిపైన నేను గౌరవ సభ్యులకు దృష్టి తీసుకెళ్తున్నాను అధ్యక్ష. విశాఖపట్నం పోర్టు ప్రాంతంలో సరుకు రవాణా, వాహనాల కదలిక మరియు రహదారి ధూళి కారణంగా కొన్ని నెలల పాటు, అంటే ప్రత్యేకంగా శీతాకాలంలో ఎక్కువ సమస్య ఉంటుంది అధ్యక్ష, గాలి నాణ్యత క్షీణిస్తోంది. అందువల్ల ధూళి నియంత్రణ చర్యలను ఎప్పటికప్పుడు పరిశీలన చేయాలనే అవసరం ఉంది అధ్యక్ష. 2024-25లో విశాఖపట్నం గురించి ప్రత్యేకంగా ఆంధ్ర యూనివర్సిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది అధ్యక్ష, సోర్స్ అపార్ట్మెంట్ స్టడీ అని. దాని 2024-25లో ఇట్ ఇండికేట్స్ దట్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ డస్ట్ ఎమిషన్స్ ఫ్రమ్ ద పోర్ట్ may extend beyond 2 kilometers and recommended to increase efficiency of mechanical dust suppression systems, dry fog systems, proper traffic management and use of EV vehicles for improving air quality in the port area, Adhiksha. And I wish to bring to the notice of the honorable member, Adhiksha, that air quality index Visakhapatnamlo pratyekanga ఒక్కొక్క సందర్భాల్లో బాగా పూర్గా వెళ్తుంది అధ్యక్ష, చాలా సందర్భాల్లో మోడరేట్ వరకు వెళ్తుంది. ఒక సంవత్సరం కాలం మనం ఈ AQI లెవెల్స్ తెప్పించుకుంటే. సో ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ హ్యాస్ బీన్ మానిటరింగ్ అండ్ ఆల్సో హ్యాస్ ఇంటెన్సిఫైడ్ ఇన్స్పెక్షన్స్ ఇన్ దీస్ ఏరియాస్ అధ్యక్ష. షో కాజ్ నోటీసెస్ వర్ ఇష్యూడ్ ఫర్ లెవీయింగ్ ఎన్వైరన్మెంటల్ కాంపెన్సేషన్ టు పోర్ట్ అండ్ ఇండస్ట్రీస్ ఫర్ నాన్ కంప్లయన్స్ అధ్యక్ష. ఈ విశాఖపట్నం పోర్ట్ ఏరియాలోనే ఉన్న కొన్ని ఇండస్ట్రీస్కి ఇప్పటి వరకు దాదాపు 6 కోట్ల రూపాయలు జరిమానా కూడా విధించడం జరిగింది అధ్యక్ష. వాళ్ళకి షో కాజ్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఆఫ్టర్ పీరియాడికల్ రివ్యూస్, Visakhapatnam Port Authority has implemented dust control measures in a phased manner. Existing 444 sprinklers around stockpiles and roads, 14 fog cannons, 4 mechanical sweepers, 10 storage sheds, 25 water tankers, 8 tire washing facilities, high-rise wall towards the city interface and covered transportation in the existing green belt area appears to be insufficient to mitigate the air pollution in the port area, Adhiksha. అందుకనే అడిషనల్గా డైరెక్షన్స్ వర్ ఇష్యూడ్ టు ది విశాఖపట్నం పోర్ట్ అథారిటీ టు టేక్ స్ట్రింజెంట్ మెజర్స్ టు మిటిగేట్ ఎయిర్ పొల్యూషన్ అండ్ ఇంప్రూవ్ ద ఎయిర్ క్వాలిటీ ఇన్ ద పోర్ట్ ఏరియా అధ్యక్ష. VPA ఆల్సో మానిటర్స్ ద పొల్యూషన్ కంట్రోల్ విత్ ఆల్మోస్ట్ 5 అడిషనల్ పర్సనల్ డెడికేటెడ్ స్పెసిఫికలీ ఫర్ దిస్ ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ మెజర్స్ అధ్యక్ష. Accordingly, the VPA has proposed to install 100 additional water sprinklers, 13 dry fog cannons, 8 truck tire washing facilities and 1 mechanical road sweeping machine and 2 pressurized water tankers, Adhiksha. Installation of 3 additional real-time ambient air quality monitoring stations also in progress. I want to assure the member, Adhiksha, that the VPA has also proposed end-to-end mechanization as a long-term measure as a solution to this problem for multi-cargo and fertilizer handling, transition to green cargo handling practices, construction of wind barriers along the northern and eastern terminals. Coal stockpiles near habitations are proposed to be relocated from the habitation area, Adhiksha. Adhiksha, చాలా సందర్భాల్లో అక్కడ ఉన్న ప్రాంత ప్రజలు అక్కడ ఉన్న వాతావరణం గురించి ఎంతో ఆందోళనతోటి చెప్పడం జరిగింది అధ్యక్ష. ప్రధానంగా దీని గురించి మనం గ్రీన్ బెల్ట్ మనం పెంచుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లో దీనిపైన మనం సాధించాలనే తపనతోటి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ఓడరేవు ప్రాంతంలో 33% గ్రీన్ కవర్ ఉండాలనే లక్ష్యంతో ఆయన ప్రస్తుతం ఈ సీజన్లోనే ప్లాంటేషన్ మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని VPAని అంటే విశాఖపట్నం పోర్ట్ అథారిటీని ఆదేశించడమైంది అధ్యక్ష. సమర్థవంతమైన ధూళి నివారణ చర్యలు అమలు కోసం పర్యవేక్షించడానికి మరియు విశాఖపట్నంలో గాలి నాణ్యత మెరుగుపరచడానికి జిల్లా యంత్రాంగం, పోర్ట్ అధికారులు, అనుబంధ శాఖలు మరియు సమీప పరిశ్రమలు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూనే ఉన్నారు అధ్యక్ష. ఇటీవలే గౌరవ సభ్యులు కూడా దాంట్లో పాల్గొన్నారు అధ్యక్ష. ఇటీవలే ఓడరేవు ప్రాంతంలో మరియు దాని చుట్టుపక్కల గాలి నాణ్యత సమీక్షించడానికి జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు, అనుబంధ శాఖలు, ప్రధాన పరిశ్రమలు మరియు APPCP నుంచి అంటే మన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు కూడా దాంట్లో పాల్గొన్నారు అధ్యక్ష. జూలై 10వ తారీఖున ఈ సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చాలా స్పష్టంగా గాలి నాణ్యతని మెరుగుపరచడానికి విశాఖపట్నంలో
ఏ విధంగా మనం చర్యలు తీసుకోవాలి దానిపైన షార్ట్ టర్మ్ మెజర్స్ అట్ ద సేమ్ టైం లాంగ్ టర్మ్ మెజర్స్ కూడా ప్రతిపాదించడం అయింది అధ్యక్ష. దాని గురించి గౌరవ సభ్యులకి నేను వివరాలు అందిస్తాను. వంశీకృష్ణ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ మంత్రి గారు చెప్పిన సమాధానానికి నేను ఏకీభవిస్తున్నాను. అయినప్పటికీ కూడా విశాఖపట్నం అనేది ఒక అందమైన సముద్ర తీరంతో పాటు పచ్చని కొండలు, మరోపక్క పోర్టు నుండి ఒక అద్భుతమైన నగరం సార్. ఈ మధ్య కాలంలో పెరుగుతున్నటువంటి ట్రాఫిక్, మరి పోర్టు కాలుష్యం వల్ల కొంత కాలుష్యం ఎక్కువైందన్నమాట వాస్తవం అధ్యక్ష. దీని మీద ప్రజలు కూడా ఈ మధ్యకాలంలో ధర్నాలు కూడా చేయడం జరిగింది అధ్యక్ష. అయితే దీనికి కారణాలు అనేకం ఉన్నాయి అధ్యక్ష. ముఖ్యంగా పోర్టులో బెర్తులు అన్నీ కూడా ప్రైవేట్ ఆపరేటర్స్కి ఇవ్వడం వల్ల పోర్టు నియంత్రణ కొంచెం వాళ్ళ మీద తగ్గి ఈరోజు ఇలాంటి పరిస్థితి నెలకొనే అధ్యక్ష. కొంతమంది పోర్టు ఏదైతే పీసీబీ నిబంధనలు పాటిస్తూ ఉన్నారు, కొంతమంది మాత్రం పీసీబీ నిబంధనలు పాటించకపోవడం వల్ల మాత్రమే ఇలాంటివి జరుగుతున్నాయి అధ్యక్ష. సీపోర్ట్ లాంటి కొంతమంది నిబంధనలు పాటించినప్పటికీ సింగిల్ బెర్త్ ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఈ నిబంధనలు పాటించలేదు అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఈ బల్క్ కార్గోలు ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో ఐరన్ ఓర్ కానీ, కోల్ కానీ, బాక్సైట్, ఇలాంటివి బల్క్ కార్గోలు చేస్తున్నటువంటి కొంతమంది కొన్ని మెజర్మెంట్స్ తీసుకోవాలి అధ్యక్ష. ముఖ్యంగా లోడింగు అన్లోడింగ్ టైంలో వాటర్ స్ప్రింక్లర్తో పాటు లోడింగ్ అయినటువంటి లారీలు బయటకు వెళ్తున్నప్పుడు కూడా టార్పాలిన్ పూర్తిగా కవర్ చేయాల్సిన బాధ్యత ఆపరేటర్స్కి ఉంది అధ్యక్ష. అది పూర్తిగా జరగకపోవడం వల్లే ఈ పొల్యూషన్ పెరుగుతుందన్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను అధ్యక్ష. అలాగే గ్రీన్ బెల్ట్లు అభివృద్ధి జరగాలి అధ్యక్ష. గ్రీన్ బెల్ట్లు అనేవి ఈ మధ్యకాలంలో లాస్ట్ 2 yearsలో నాకు తెలిసి మొక్కలు నాటడం కానీ లేకపోతే గ్రీన్ బెల్ట్ని పెంచే కార్యక్రమం కానీ ఎక్కడ కూడా పోర్టు వాళ్ళు కానీ ప్రైవేట్ ఆపరేటర్లు కానీ చేయలేదు అధ్యక్ష. దీనివల్ల కూడా ఈ మధ్య పెరిగిందని నేను అనుకున్నాను అధ్యక్ష. ముఖ్యంగా బాగా కొన్ని అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో అయితే అధ్యక్ష ఈ బల్క్ కార్గోలు అయితే ఏవైతే ఉన్నాయో వాటిని స్టాక్ చేయడానికి అండర్ గ్రౌండ్ స్టాక్ సిస్టమ్ కూడా తీసుకొచ్చారు అధ్యక్ష. దాని మీద కూడా కొంత మనసు పెడితే ఇది తగ్గుతుంది అధ్యక్ష. అలాగే క్లోజ్డ్ గోడమ్స్ కూడా కొన్ని పెడతామని చెప్పి అప్పట్లో ఒక 10-20 నిర్మిస్తామని పోర్టు వాళ్ళు చెప్పారు అధ్యక్ష. కాకపోతే ఒక 2-3 నిర్మించి ఇప్పుడు మళ్ళీ వాటిని వదిలేశారు అధ్యక్ష. ఈ క్లోజ్డ్ గోడమ్ అయితే ఎక్కడ కూడా మళ్ళీ ఆ గాలి వచ్చినా కానీ లేకపోతే ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా అవి పూర్తిగా క్లోజ్ అయి ఉంటాయి కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధ్యక్ష. ముఖ్యంగా ఎయిర్ నాణ్యతని పరీక్షించే కేంద్రాలు ఒకటి మాత్రమే ఉంది అధ్యక్ష పీసీబీ అండర్లో విశాఖపట్నంలో. అవి ఇంకొక 2-3 ఉంటే బాగుంటుంది అధ్యక్ష అన్ని ప్రాంతాల్లో. ఈ రోడ్స్ మీద డస్ట్ పడుతుంది అధ్యక్ష. ఈ డస్ట్ పడినప్పుడు వాటర్ స్ప్రింక్లింగ్ చేస్తూ ఉన్నారు. వాటర్ స్ప్రింక్లింగ్ చేయడం వల్ల ఆ బురద అదంతా కూడా మళ్ళీ ఆ టైర్స్కి పట్టుకొని సిటీలోకి వచ్చేస్తుంది అధ్యక్ష. ఈ వాటర్ స్ప్రింక్లింగ్ కాకుండా కొత్తగా ఎయిర్తో క్లీన్ చేసే యంత్రాలు వచ్చాయి అధ్యక్ష. ఒక 8 ఎన్నో పెట్టారు అధ్యక్ష. అవి కొంచెం సంఖ్య పెరిగితే పూర్తిగా దాన్ని కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది అధ్యక్ష. అలాగే బై రోడ్ వెళ్ళే లారీలు కొన్ని ఉంటాయి అధ్యక్ష. ఏదైతే బల్క్ కార్గోలు ఉన్నాయో వాటిని బై రోడ్ తీసుకెళ్లే ఉంటాయి, బై రోడ్ రైలు కాకుండా వాటిని కూడా పూర్తిగా తార్పాలతో కవర్ చేయాలని చెప్పేసి మీ దృష్టికి తీసుకొస్తాను అధ్యక్ష. అలాగే పీసీబీ వాళ్ళు, ప్రైవేట్ ఆపరేటర్సు, అలాగే పోర్టు అధికారులు తరచుగా కొన్ని మీటింగ్లు పెట్టుకొని ఎక్కడైతే ప్రాబ్లం ఉందో వాటి నిబంధనలు పాటించే వాళ్ళు ఎవరు, పాటించిన వాళ్ళు ఎవరో కూడా చూసుకొని కొంచెం పర్యవేక్షణ కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల కూడా వాటిని తగ్గించవచ్చు అధ్యక్ష. స్టాక్స్ అన్నీ కూడా 100% తార్పాలను కప్పి ఉండే విధంగా వాటి మీద వాటర్ స్ప్రింక్లింగ్ కూడా చేసే విధంగా సమస్యలు చెప్పండి, సొల్యూషన్ వాళ్ళు చెప్తారు. సొల్యూషన్ మీరే చెప్పారు. అదే చెప్తున్నారు, చేయాలని చెప్పి తెలియజేస్తున్నారు అధ్యక్ష. అలాగే పోర్టు ప్రాంతంలో బాగా పొల్యూషన్ అనిపిస్తున్నటువంటి ఆ ప్రాంతంలో అధ్యక్ష కొన్ని కంపెనీ సిఎస్ఆర్ నిధులు ఉంటాయి అధ్యక్ష. అవి కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి స్కూల్స్కి కానీ లేకపోతే ఆ ప్రాంతంలో కమ్యూనిటీ హాల్స్ కూడా ఉపయోగించే విధంగా చర్యలు తీసుకోవాలని మీ ద్వారా మంత్రి గారికి తెలియజేస్తున్నారు అధ్యక్ష. ఏవైతే నిబంధనలు పాటించట్లేదో వాళ్ళ మీద కఠినమైన చర్యలు ఒకసారి తీసుకోవాలని చెప్పేసి మంత్రి గారికి తెలియజేస్తున్నారు అధ్యక్ష. ఒకసారి ఉప ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఆ ప్రాంతం పోర్టు ఏరియాలతో కూడా పర్యటించాలి అధ్యక్ష. దీనికి బాగా ఎఫెక్ట్ అవుతుంది విశాఖపట్నం సౌత్ అధ్యక్ష. ఆ ప్రాంతానికి వెళ్తే ఉదయాన్నే ఎలా చేయబెడితే ఇంత ఎత్తున ధూళి మన చేతికి అంటుకున్నది అధ్యక్ష. సో దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి కొన్ని కఠినమైన నిబంధనలు తీసుకురావాలని చెప్పేసి మీ ద్వారా మంత్రి గారు తెలియజేస్తున్నారు అధ్యక్ష. ఇలాగా ఉంటే అధ్యక్ష రానున్న రోజుల్లో బల్క్ డ్రగ్ అన్నిటి కూడా ఇక్కడ నుంచి తరలించే ప్రమాదం ఉంది అధ్యక్ష కొత్తగా మూలపేటకి. సో వీళ్ళు కఠినంగా కొంచెం నిబంధనలు తీసుకోవాలని మీ ద్వారా మంత్రి గారు తెలియజేస్తున్నారు. గంటా శ్రీనివాసరావు.
విశాఖపట్నం కదా డిమాండ్ ఎక్కువ ఉంది. ధన్యవాదాలు అధ్యక్ష. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్కి సంబంధించి దీంట్లో మాట్లాడే అవకాశం ఇచ్చారు. మీకు కూడా తెలుసు అధ్యక్ష, ఎస్పెషల్లీ వైజాగ్ గురించి. మీరు కూడా అక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో మా అందరితో పాటు చదువుకున్నారు. ఒకప్పుడు మనం ఆంధ్ర యూనివర్సిటీలో హాస్టల్ రూమ్ నుంచి మళ్ళీ మెస్కి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ ఎవ్రీడే ఏదో ఒకటి వర్షం పడేది. అటువంటి వైజాగ్ ఇప్పుడు ఎలా ఉందో మనం చూస్తూ ఉన్నాం. ప్రత్యేకించి వైజాగ్ ఒక సిటీ ఆఫ్ డెస్టినీగా, ఫైనాన్షియల్ క్యాపిటల్గా, ఆంధ్రప్రదేశ్లోనే ఒక ఫాస్ట్ గ్రోయింగ్ సిటీగా మరి గూగుల్ లాంటి ఎస్టాబ్లిష్మెంట్ వైజాగ్ వస్తూ ఉన్నాయి. ఇవన్నీ ఒక పక్క సంతోషంగా ఉంటే మరో పక్క బాధ ఏంటంటే ఈ పొల్యూషన్ సమస్య అధ్యక్ష. ఇప్పుడే వంశీ గారు అడిగారు, అలాగే మినిస్టర్ గారు కూడా సమాధానం చెప్పారు. ఇది ఓన్లీ కన్ఫైన్ టు విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ మాట్లాడారు. విశాఖపట్నం పోర్ట్ అనేది ఒక పార్ట్. అది వైజాగ్ పొల్యూషన్కి చాలా రీజన్స్లో అది ఒక్క రీజన్ తప్ప అది ఒకటే కాదు. దాంతోపాటు ఇతర పరిశ్రమలు చాలా ఉన్నాయి. ఫార్మా ఉంది, రిఫైనరీస్ ఉన్నాయి, ఫెర్టిలైజర్స్ ఉన్నాయి, అలాగే ఎన్టీపీసీ లాంటివి ఉన్నాయి. వీటన్నిటితో పాటు వెహికల్ పొల్యూషన్ ఉంది. తర్వాత ఇవన్నీ చాలా రకరకాల కారణాలు ఉన్నాయి. మీకు రీసెంట్గా ఒక రిపోర్ట్ ఒకటి వచ్చింది పేపర్లో. అందరూ కూడా వైజాగ్ కూడా బాగా అందరికి ఐడియా ఉంది. దీంట్లో ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏదైతే ఉందో మొత్తం వెరీ హై, ఎక్సెసివ్, ఎక్స్ట్రీమ్ అని కేటగరైజేషన్ పెట్టి ఒక హైదరాబాదు 116 పాయింట్లు, అలాగే న్యూఢిల్లీ ఇప్పుడు దాకా మనకు పొల్యూషన్ అంటే న్యూఢిల్లీ చెప్పుకుంటాం, అది కూడా 195. అయితే సర్ప్రైజింగ్గా విశాఖపట్నం 205. అబ్బో, అంటే ఎంత అలార్మింగ్ సిచ్యువేషన్ ఒకసారి ఆలోచించండి. వైజాగ్ ఉన్న ఇమేజ్, గ్లామరు, లేకపోతే ఇంకోటి పక్కన ఇది ఉంటే దీంట్లో ఇటువంటివి విన్నప్పుడు చాలా బాధ కలుగుతుంది అధ్యక్ష. ఈ మధ్య మార్నింగ్ వాకర్స్ మా వాళ్ళందరూ కూడా వైజాగ్లో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఇన్వైట్ చేస్తే నేను కూడా అటెండ్ అయ్యాను. ఆ రోజు అందరూ వాకింగ్ అయిపోయిన తర్వాత ఏదో పిచ్చపాటు మాట్లాడుకుంటూ వాళ్ళు ఒకటే మాట అన్నారు, ఏంటండి వైజాగ్ ఎంత గ్రో అవుతుంది, బ్రహ్మాండంగా వస్తుంది అని చెప్తా ఉన్నారు. బట్ వాట్ అబౌట్ పొల్యూషన్? ఒకసారి మీరు ఆ 1 టౌన్ ఏరియాలో వెళ్ళండి, వైట్ షర్ట్ వేసుకుని వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత మీ షర్ట్ కానీ కలర్ మారకపోతే మీరు ఆలోచించండి. అంతేకాదు మాకు భయం వేస్తుంది, ఇది ఏదో ఏ రోజు ఏమవుతుందో తెలియని పరిస్థితిగా ఉంది. దీని మీద ఎందుకు మీరు గవర్నమెంట్ పాజిటివ్ గవర్నమెంట్ ఉంది కదా, మరి దీని మీద ఎందుకు సీరియస్ యాక్షన్ తీసుకోవట్లేదు అని చెప్పి చాలా అలార్మింగ్గా మాట్లాడుతున్నారు అధ్యక్ష. అందుకే యాక్చువల్గా ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు కూడా ఉండింటే చాలా బాగుండేది. ఆయన కూడా చాలా సీరియస్గా గ్రీన్ కవర్లు ఇవన్నీ కూడా ఏదైతే అనుకుంటారో దాన్ని ఒక వార్ఫుడ్ బేసిస్ మీద ఎలాగైతే యూరోపియన్ కంట్రీస్ దీని మీద స్పెషల్ ఫోకస్ పెట్టి చేస్తున్నారో అలా చేయకపోతే మాత్రం దీన్ని మనం ఎంత మాట్లాడుకున్నా ఉపయోగం లేదు అధ్యక్ష. దీనికి ప్రధానంగా ఈరోజు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మనకు ఉంది. దానికి సంబంధించిన మ్యాన్ పవర్ ఏదైతే ఉందో ఎప్పుడో ఒక 20-25 ఇయర్స్ బ్యాక్ ఏదైతే ఉన్నారో దాంట్లో రిటైర్ అయిపోయిన తర్వాత కొత్తగా రిక్రూట్మెంట్ జరగట్లేదు. వాళ్ళు మ్యాన్ పవర్ లేదు. ఏదైనా ఒకటి ఎగ్జిక్యూట్ చేయాలంటే మ్యాన్ పవర్ కావాలి. అలాగే లేటెస్ట్ ఎక్విప్మెంట్. ఈరోజు 100 కోట్లు పెట్టి ఒక పరిశ్రమ పెట్టిన వాళ్ళకి ఒక 10%, ఒక 10 కోట్లు లేకపోతే ఇంకొక 5 కోట్లు పెట్టి ఆ ఈటీపీలు, ఎస్టీపీలు, ఆ ట్రీట్మెంట్ ప్లాంట్ పర్ఫెక్ట్గా పెడితే డెఫినెట్గా పొల్యూషన్ కంట్రోల్ చేయొచ్చు. దాంతోపాటు ప్రధానంగా ఇప్పుడు వంశీ మాట్లాడారు పోర్ట్ గురించి కూడా. నేను కూడా పోర్ట్ బేస్డ్ ఇండస్ట్రియలిస్ట్ అక్కడ, నాతో పాటు రమేష్ ఉన్నాడు, వంశీ ఉన్నాడు, విజయ్ కుమార్, అందరూ కూడా డైరెక్ట్గా పోర్ట్లో గ్రో అయినాడు. అయితే ఇక్కడ విశాఖపట్నం పోర్ట్ అనేది ఈరోజు ఒకసారి మీరు అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు పరిస్థితి వేరు, ఇప్పుడు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా హెల్త్ కాన్షియస్గా ఉంటున్నారు. ఎలాగైతే చెన్నై పోర్టు ఈ పొల్యూటెడ్ కార్గోస్ ఉన్నాయో, బల్క్ కార్గోస్, కోల్ కానీ లేకపోతే ఐరన్ అనేటువంటివి ఉంటాయి, అది మొత్తం కూడా క్లోజ్ చేసి పక్కన ఎన్నూరు పోర్ట్ న్యూగా డెవలప్ చేసి అక్కడికి షిఫ్ట్ చేశారు. మనకు కూడా ఇప్పుడు శ్రీకాకుళంలో మొదలుపేట కొత్త పోర్ట్ వస్తూ ఉంది. దీన్ని కూడా ఏదైనా క్లీన్ కార్గో, కంటైనర్ కార్గో బయటది ఇక్కడ ఆపరేట్ చేసుకుంటే ఆ డస్ట్ చేసే కార్గో అంతా కూడా మొదలుపేటకి షిఫ్ట్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఈ మిగతా ఈ గ్రీన్ కార్డులకు సంబంధించి కానీ ఇవన్నీ కూడా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేసి చేయాలని చెప్పి కూడా నేను రిక్వెస్ట్ చేసుకుంటూ, మరి ఇప్పుడు కొత్తగా మనకు అన్ని ఈ టూరిజం ప్రాజెక్ట్ చాలా వస్తూ ఉంది. ఒక 15 5 స్టార్ హోటల్స్ వైజాగ్ వస్తూ ఉన్నాయి. అలాగే ఐటీ కంపెనీలు అయితే గూగుల్ దగ్గర నుంచి ఎనీ ఐటీ కంపెనీ అవన్నీ కూడా వైజాగ్ వస్తూ ఉన్నాయి. ఇవన్నీ వస్తున్న నేపథ్యంలో ప్రత్యేకించి వైజాగ్ పట్ల చాలా చాలా కాషస్గా ఉండాలి. ఈ పొల్యూషన్ అనేది ఒక అలార్మింగ్ సిచ్యువేషన్ ఉంది. దీని మీద ప్రభుత్వం సీరియస్గా దృష్టి పెట్టి ఒక ఫోకస్ పెట్టకపోతే మాత్రం భవిష్యత్తులో వైజాగ్ అంటే ప్రజలు భయపడే పరిస్థితి వస్తుంది. మనకి ఒక గార్డెన్ సిటీ అంటా ఉంటారు వైజాగ్, కానీ నేనేమంటారు సిటీ ఇన్ ద గార్డెన్ అయ్యే విధంగా దానికి గ్రీన్ కవర్ డెవలప్ చేయాలి. ప్రతి ఇండస్ట్రీకి కూడా ఏదైతే వాళ్ళు ఒక పరిశ్రమ పెడతామంటే ముందు మీకు ఎంత గ్రీన్ కవర్ ఏరియా ఉంటుంది, మీరు ప్లాంటేషన్ వేస్తారు అనేది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసిన తర్వాతనే పర్మిషన్ ఇవ్వాలి. ఇవన్నీ చేస్తే తప్ప మీకు ఈ పొల్యూషన్ కంట్రోల్ కాదని తెలియజేసుకుంటూ, మరి అలాగే ట్రాన్స్పోర్ట్ ఇప్పుడు ఈవీ వస్తున్నాయి, ఎలక్ట్రికల్ వెహికల్స్. ఆర్టీసీ బస్సులు కొత్తగా మారుస్తూ ఉన్నారు. 40,000 ఆటోలు ఉన్నాయి వైజాగ్లో.
అలాగే 4 వీలర్స్ ఉన్నాయి, అవి కూడా హెవీ పొల్యూషన్ క్రియేట్ చేస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంకరేజ్ చేస్తూ ఉంది, స్టేట్ గవర్నమెంట్ ప్రమోట్ చేస్తూ ఉంది. అవసరమైతే అందరితో మాట్లాడండి, కొంచెం ముద్రా లోన్స్ లాంటి ఇస్తూ ఉన్నారు ఆటోలో డైరెక్ట్ కూడా. అవన్నీ పెట్టి ఇవన్నీ కన్వర్ట్ చేసుకుంటూ పోతే ఖచ్చితంగా పొల్యూషన్ చాలా తగ్గుతుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, కొత్తగా వచ్చే ప్రతి ఐటీ కంపెనీ, ప్రతి డేటా సెంటర్, ప్రతి హోటల్, వీటన్నిటి కూడా మీరు మస్టర్ షుడ్గా ఇంప్లిమెంటేషన్ చేసే విధంగా ఇంత మొక్కలు ఖచ్చితంగా ఉండాలి, ఇంత గ్రీన్ కవర్ ఖచ్చితంగా ఉండాలి అని ఖచ్చితంగా మనం ఇంప్లిమెంట్ చేసి ఆలోచన చేస్తే బాగుంటుందని కూడా నేను ఆలోచిస్తున్నాను. నిన్ననే నాగబాబు గారు కూడా గ్రీన్ కౌన్సిల్ చైర్మన్ కూడా ఇచ్చారు. వాళ్ళు కూడా ఒక స్పష్టమైన టార్గెట్ పెట్టుకొని ఈ పొల్యూషన్కి సంబంధించి ప్రధానంగా మొక్కలు నాటడంతో పాటు పరిశ్రమల్లో కూడా ఏదైతే ఎస్టీపీలు ఈటీపీలు ఎఫెక్టివ్ పనిచేసేటట్టుగా చేయటం, ఎవరైతే వైలేట్ చేస్తూ ఉన్నారో వాళ్ళ మీద హెవీ పెనాల్టీస్ వేయండి. మన దగ్గర ఉన్న రెడ్ ఇండస్ట్రీస్ కొన్ని ఉన్నాయి, వాటిని మనం టార్గెట్ పెట్టుకుంటే రాబోయే 6 నెలల్లో ఎన్నిటిని ఆ రెడ్ కేటగిరీ ఇండస్ట్రీస్ని మనం గ్రీన్కి తాగలుగుతాం అని ఒక స్పెషల్ ఇది పెట్టుకుని చేసుకుంటే డెఫినెట్గా ఇది అవుతుందని తెలియజేసుకుంటూ, దీన్ని పర్సనల్గా మొత్తం ఇదేదో ఒకరో ఒక మినిస్టర్ గారో లేదా ఒక ఎమ్మెల్యే గారితో అయ్యేది కాదు, ప్రతి ఒక్కరూ కూడా రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి ఈ పొల్యూషన్ కంట్రోల్ చేయాలని ఆలోచించినప్పుడు ఇది సాధ్యమవుతుంది. గణబాబు గారు కొంచెం బ్రీఫ్గా. అధ్యక్ష, చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అధ్యక్ష, విశాఖపట్నానికి సంబంధించి. ఇప్పుడే మంత్రి గారు ఒక లివబుల్ సిటీగా, ఒక గ్లోబల్ సిటీగా ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. ప్రశ్న రూపంలో అడిగితే ఇంకొంచెం అదే అడుగుతారు సార్. ఇప్పుడు వారు చెప్పినట్టు వంశీ గారు కానీ శ్రీనివాసరావు గారు కానీ నా ప్రశ్న వారి సూచనలు చెప్పారు తప్పితే నేను అడగట్లా, ప్రశ్నే అడుగుతున్నా అధ్యక్ష. ఇప్పుడు వారు మంత్రి గారు చెప్పిన దాంట్లో కవర్డ్ ట్రాన్స్పోర్టేషన్ అన్నారు. అంటే నేను ఇప్పుడు వారు చెప్పినట్టుగా పోర్ట్ ఒక్కటే కాదు, నిజానికి ఫార్మా ఉంది, ఫర్టిలైజర్ యూనిట్స్ ఉన్నాయి, ముఖ్యంగా రిఫైనరీ ఉంది, పొల్యూషన్ కారకాలు చాలా ఉన్నాయి అధ్యక్ష. విశాఖపట్నం నగరంలోనే 2 ఇండస్ట్రీస్ క్లోజ్ అయిపోయినాయి అధ్యక్ష, ఓన్లీ పొల్యూషన్ కారణంగా. హిందుస్థాన్ జింక్ లిమిటెడ్, ఎల్జీ పాలిమర్స్ కూడా. అలాంటి ప్రధానమైనటువంటి ఇండస్ట్రీస్ బౌల్ ఏరియా అంటారు అధ్యక్ష. విశాఖపట్నంలో చుట్టూ కొండలు ఉన్నాయి, బౌల్ ఏరియాలో ఉండే వాటికి కాస్త ఎక్కువ పర్యవేక్షణ ఉండాలి, వాటికి ఉండేటువంటి ఎక్విప్మెంట్ కానీ అన్నింటిలో కూడా. ఇప్పుడు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో అంటే గంటా గారు చెప్పిన దాంట్లో రెగ్యులర్గా ఉండేది కాదు అధ్యక్ష. 205 అనేది అప్పుడప్పుడు కూడా ఆ స్థాయికి కూడా అప్పుడప్పుడు చేసినప్పుడు వస్తున్నదంటే దానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిని ఎలా అధిగమించాలనుకున్నప్పుడు మాకొకటి మీరు కవర్డ్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ అనేటువంటిది ఆ పదం వాడారు అధ్యక్ష. అది విశాఖపట్నంలో జరగటం లేదు. అది రోడ్ ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, ట్రైన్లో ఇప్పుడు పోర్ట్ నుంచి వెళ్ళేటువంటి ట్రైన్స్లో వెళ్ళేటువంటి ఏదైతే కార్గో ఉందో ఓపెన్గా ఉంటుంది అధ్యక్ష. చిన్నపిల్లలు నడుస్తూ ఉంటే దాని కింద డస్ట్ కనబడుతూ ఉంటుంది. సో వీటికి కంపల్సరీ దానిపైన పర్యవేక్షణ కానీ, లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే ఉందో దాని మీద పర్యవేక్షణ కానీ, వారు చెప్తున్నట్టు పొల్యూషన్కి సంబంధించిన అధికారులు మనకిప్పుడు ఎక్కువగా లేరు అధ్యక్ష. ట్రాన్స్పోర్ట్ని కూడా ఇందులో లింకప్ చేస్తే, వాటి ఫైనింగ్ కానీ మీరు అన్నట్టు అట్లాంటివి ఇంపోజ్ చేస్తే కాస్త కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. నేను లాస్ట్ టైం కూడా ఇదే ప్రశ్న వచ్చినప్పుడు ప్రధానంగా నేను అడిగింది, విశాఖపట్నంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనేటువంటి ఆఫీసు విజయవాడ కంటే పెద్దది అధ్యక్ష. ఆంధ్ర రాష్ట్రంలో అందుకే ఇప్పుడు ఈరోజు కొత్త రాష్ట్రంగా ఉండేటువంటి దాంట్లో పొల్యూషన్కి సంబంధించినటువంటి ఎక్కువ అంశం కూడా, ఎందుకంటే అన్ని రిలేటెడ్ ఇండస్ట్రీస్ విశాఖపట్నంలో ఉన్నప్పుడు మెంబర్ సెక్రటరీ స్థాయి అధికారి అక్కడ ఉంటే మనకి డెఫినెట్గా రిజల్ట్స్ వస్తాయి అధ్యక్ష. ఎందుకంటే అక్కడ ఉండేది ఈ స్థాయి అధికారి అధ్యక్ష. ఇప్పుడు పబ్లిక్ సెక్టర్ కంపెనీస్లో కనీసం లోపలికి ఎంటర్ చేసే పరిస్థితి లేదు అధ్యక్ష. వాళ్ళకి ఇండస్ట్రీలోకి వెళ్ళాలంటే వాళ్ళు పర్మిషన్ తీసుకోవడం 4 రోజులు పడుతుంది అధ్యక్ష లోపలికి వెళ్ళడానికి. ఎందుకంటే పోర్ట్రస్ కావచ్చు, లేకపోతే హెచ్పిసిఎల్ రిఫైనరీ కావచ్చు, లేకపోతే అదర్ ఎన్టీపీసీ కావచ్చు, ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్లో పెద్ద స్థాయి అధికారులు అక్కడ ఉంటారు. ఒక మెంబర్ సెక్రటరీ అధికారి స్థాయిలో ఇక్కడికంటే పెద్ద భవనం ఉంది అధ్యక్ష. వారు విశాఖపట్నంలో కనుక ఉండి అక్కడి నుంచి పర్యవేక్షణ స్టార్ట్ చేస్తే ఇది కంట్రోల్ తప్పుతుందని అంటే అందరూ అభిప్రాయం అధ్యక్ష. ఎందుకంటే స్టాఫ్ ప్యాటర్న్ పెంచలేం, మిగిలిన డిపార్ట్మెంట్స్ని మనం టైఅప్ చేస్తూనే ఒక ఐఏఎస్ అధికారి, ఒక సీనియర్ ఆఫీసర్స్ విజయవాడలో కంటే అక్కడ విశాఖపట్నం ఉండి అక్కడ కనుక పర్యవేక్షణ స్టార్ట్ చేయగలిగితే ఆ కంట్రోల్ రావస్తుందని నా ఉద్దేశం. అలాంటి ఆలోచన ఉందేమో మంత్రి అనుకుంటున్నాను. మంత్రి గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష, ఈ ప్రశ్న బేసికలీ అంటే చాలామంది సభ్యులు వాళ్ళు ఆవేదనతోటి విశాఖపట్నం నగరం గురించి, అక్కడున్న కలుషిత వాతావరణం గురించి సంబంధించిన అంశాలు లేవనెత్తారు అధ్యక్ష. కాకపోతే ప్రశ్న స్పెసిఫికల్గా విశాఖపట్నం పోర్ట్ ఏరియాలో ఉన్న పొల్యూషన్ మెజర్స్ పైన గౌరవ సభ్యులు వంశీ గారు లేవనెత్తారు. బట్ ఐ విల్ ఆన్సర్ టు ద బెస్ట్ పాసిబుల్
గౌరవ సభ్యులు ఎవరైతే అధ్యక్ష నేను ముందే చెప్పాను, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే ఆగస్టు 2024 నుంచి రెగ్యులర్గా సమీక్షించుకుంటూ కొన్ని స్ట్రింజెంట్ మెజర్స్ తీసుకోవాలి విశాఖపట్నం ప్రాంతం కోసం. ఎందుకంటే మోస్ట్ లివబుల్ సిటీగా మనం విశాఖపట్నాన్ని ఒక డెస్టినేషన్ సిటీగా మార్చాలంటే ఖచ్చితంగా మనం ఈ పొల్యూషన్ అనేది మనం చాలా ఫోకస్ చేయాలనే ఉద్దేశంతో ఆయన అనేక సమీక్షలు నిర్వహించారు అధ్యక్ష. ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులను కూడా మంత్లీ రివ్యూ చేయమని, అక్కడ ఉన్న ఇండస్ట్రీస్ అందరినీ కూడా చెక్ చేయమని అధ్యక్ష. అక్కడ విశాఖపట్నం పోర్ట్ ఏరియాలో సుమారు 8 మేజర్ ఇండస్ట్రీస్ ఉన్నాయి అధ్యక్ష. ఇది నిన్న కూడా సమాచారం అందించినప్పుడు నేను కూడా కొంచెం సర్ప్రైజ్ అయ్యాను. అయితే విశాఖపట్నం పోర్ట్ అథారిటీ వాళ్ళు ఇప్పటి వరకు అధ్యక్ష 3052 ఎకరాల్లో వాళ్ళు 1070 ఎకరాలు గ్రీన్ బెల్ట్గా కవర్ చేశారు అధ్యక్ష ఇప్పటి వరకు. సో అప్రాక్సిమేట్లీ 30% వరకు చాలా వరకు వాళ్ళు రీచ్ అవుట్ అయ్యారు. అయితే 2026-27 సంవత్సరానికి సంబంధించిన గాను ఒక టార్గెట్ 8 లక్షల కొత్త శాప్లింగ్స్ని ఏర్పాటు చేయాలని ఇది గౌరవ ప్రధానమంత్రి గారు చేపట్టిన కార్యక్రమం దేశవ్యాప్తంగా ఈ ఒక్క సంవత్సరంలోనే ఏక్ పేడ్ మా కా నామ్ అనే కార్యక్రమం ద్వారా ఇది ఖచ్చితంగా ఈ ప్రాంతంలో టేకప్ చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ నుంచి ఒక ప్రత్యేకమైన ఫోకస్ పెట్టమని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష షార్ట్ టర్మ్ మెజర్స్ ఇందాక నేను నా సమాధానంలో చెప్పడం జరిగింది అధ్యక్ష. షార్ట్ టర్మ్ మెజర్స్ బేసికల్గా అక్కడ 2 ఉన్నాయి అధ్యక్ష. ఒకటి ఏంటంటే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ WQ1 అండ్ WQRE, WQ2 అండ్ WQ3 బర్త్స్ ఏదైతే గౌరవ సభ్యులు బర్త్స్ గురించి ప్రస్తావించారో దానికి మెకనైజేషన్ ద్వారానే మనం ఈ పొల్యూషన్ తగ్గించగలుగుతామనే ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత కార్గో హ్యాండ్లింగ్ అంతా కూడా 186 కోట్ల రూపాయలతోటి దీన్ని మోడర్నైజేషన్ చేద్దామనే ఒక నిర్ణయం చేయడం వచ్చింది అధ్యక్ష. అదేవిధంగా WQ7 అండ్ WQ8 బర్త్స్ కూడా వాటిని కూడా మెకనైజేషన్ చేయాలి. డ్రై బల్క్ కార్గో ఇక్కడ ఏ ప్రాసెస్ చేసినా కూడా దానికి సుమారుగా 299 కోట్ల రూపాయలు కేటాయించి ఆ పనులు కూడా ఈ 6 నెలల లోపే పూర్తి చేసి అంకితం చేసేటట్టు సిద్ధమయ్యారు అధ్యక్ష. మెకనైజేషన్ అండ్ క్లీన్ కార్గో హ్యాండ్లింగ్ గురించి గౌరవ సభ్యులు తర్వాత పెద్దలందరూ కూడా దీని గురించి ప్రస్తావించారు అధ్యక్ష. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ విషయంలో కఠినంగా ఉండాలి. ఎప్పటికప్పుడు రోడ్స్ పైన మనం వాటర్ స్ప్రింక్లర్స్, అదేవిధంగా ట్రక్స్ కానివ్వండి, వ్యాగన్స్ కానివ్వండి, టార్పాలిన్స్ కవర్ చేసి వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేయాలనే నిబంధన చాలా స్పష్టంగా పోర్ట్ నుంచి ఎప్పుడైతే ఎగ్జిట్ అవుతున్నాయో వెహికల్స్ వాటి అన్నింటినీ కూడా చెక్ చేసి దానికి అనుగుణంగానే చేస్తున్నాం అధ్యక్ష. వీటితో పాటు ఇంతకుముందు నేను మీకు ప్రపోజ్ చేసిన కొన్ని ప్రత్యేకమైన అంశాలు అదేంటంటే ఎక్కడ చూసినా కూడా మనం ఈ గ్రీన్ బెల్ట్ అనే దానిపైన మనం ఎక్కువ ఫోకస్ చేయాలని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్న అధ్యక్ష. సో షార్ట్ టర్మ్ మెజర్స్తో పాటు ఎట్టి పరిస్థితుల్లో కూడా కొన్ని రెగ్యులేటరీ యాక్షన్స్, రివ్యూ మీటింగ్స్ కానివ్వండి, ప్రభుత్వం నుంచి మేము చేపట్టే ప్రతి కార్యక్రమంలో కూడా ఆ ఆలోచన రావాలనే ఉద్దేశంతో మేము తీసుకెళ్తున్నాం అధ్యక్ష. గౌరవ సభ్యులు గంటా శ్రీనివాస్ గారు ప్రస్తావించారు అధ్యక్ష ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది ఎప్పటికప్పుడు మనం సమీక్షించుకుంటాం అధ్యక్ష. అయితే విశాఖపట్నం సిటీలో ఇందాక అన్నట్టు శీతాకాలంలోనే మనకి సమస్య ఎక్కువ వస్తుంది అధ్యక్ష. ఢిల్లీలో ఉన్న వాతావరణాన్ని ఆయన పోల్చారు. ఈ రోజు మనం చూసుకుంటే ఇట్ ఈస్ ఓన్లీ 89 అధ్యక్ష. సో ఇట్ వేరీస్ ఫ్రమ్ మంత్ టు మంత్. వర్స్ట్ మంత్ ఇస్ డిసెంబర్ ఇస్ ద సేమ్ ఇన్ ఢిల్లీ ఆల్సో. కాబట్టి విశాఖపట్నంలో ఎక్కడైతే మనం సాటిస్ఫాక్టరీ లేకపోతే మోడరేట్ ఉందో బ్యాలెన్స్ 11 నెలల్లో కూడా అటువంటి పరిస్థితి ఎక్కడ లేదు అధ్యక్ష. ఇట్ ఈస్ యావరేజింగ్ బిట్వీన్ 89 and 120. దట్స్ ద యావరేజ్ అధ్యక్ష. సమ్ టైమ్స్ వెన్ ఇట్ క్రాసెస్ వెరీ హై. అది ఎప్పుడంటే డిసెంబర్లో వచ్చినప్పుడు మాత్రం 273 వచ్చింది అధ్యక్ష. అది గౌరవ సభ్యులు గంటా శ్రీనివాస్ గారు మెన్షన్ చేశారు. తప్పకుండా, ఎందుకంటే అది ఒక గిన్నె ఆకారంలో ఉంటుందని మన గణబాబు గారు చెప్పారు. ఖచ్చితంగా గిన్నె ఆకారంలో ఉంటుంది. అందుకని ప్రత్యేకమైన పరిస్థితుల్లో మనం అక్కడ కొన్ని మెజర్స్ తీసుకోవాలి. డెస్టినేషన్ సిటీగా ఒక గ్రీన్ సిటీగా మనం మార్చాలన్నప్పుడు మనం తీసుకోవాల్సిన చర్యలు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా దీని గురించి ప్రత్యేకంగా ఫోకస్ పెడతాం అధ్యక్ష. మీరు మెంబర్ సెక్రటరీ లెవెల్లో మనం పోస్ట్ చేయాలని చెప్పారు. అదేవిధంగా కొన్ని సూచనలు చేశారు గణబాబు గారు. డెఫినెట్గా వాటి గురించి మనం రాబోయే రోజుల్లో ఒక సుదీర్ఘమైన రివ్యూ ఏర్పాటు చేసి అంతిమంగా మనం ఈ వెహికల్స్ని కూడా ఎక్కువగా ఇంట్రడ్యూస్ చేసి విశాఖపట్నంలో దాదాపు 40,000 ఆటోస్ ఉన్నాయి అధ్యక్ష. ఈ 40,000 ఆటోస్ని కూడా మనం ఈ వెహికల్స్గా మనం కన్వర్ట్ చేయగలిగితే పొల్యూషన్ మెజర్స్లో మనం కొంతవరకు డెఫినెట్గా ఆ మార్పు తీసుకురాగలుగుతాం. బర్త్స్ విషయంలో కానివ్వండి, ట్రాన్స్పోర్టేషన్ విషయంలో కానివ్వండి, డెఫినెట్గా మీరు ఇచ్చిన సూచనల మేరకు ప్రభుత్వం నుంచి మేము చేసే ఏ కార్యక్రమం అయినా సరే తప్పకుండా మేము ఈ పొల్యూషన్ నిబంధనలకి మనం మెయింటైన్ చేసుకునే కాకుండా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉండే విధంగా మనం స్ట్రింజెంట్ మెజర్స్ తప్పకుండా మనం ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని తీసుకుంటామని ఈ సందర్భంగా ఐఎమ్ అష్యూరింగ్ ద హౌస్ అధ్యక్ష. ధన్యవాదాలు. క్వశ్చన్ నెంబర్ 1671 కొండపల్లి శ్రీనివాస్ గారు.
ధన్యవాదాలు అధ్యక్ష. మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి. రెండో ప్రశ్నకు సమాధానం 2014-15 ఆర్థిక సంవత్సరం నుండి 2029.23 కోట్ల రూపాయలని మంజూరు చేయగా క్షేత్రస్థాయిలో సిబ్బంది ద్వారా 7.6 కోట్ల మేర నిధులు దుర్వినియోగం జరిగినట్లు గుర్తించడమైంది. మూడో ప్రశ్నకు సమాధానం సంబంధిత వ్యక్తుల నుండి 1.19 కోట్ల మొత్తాన్ని రికవరీ చేయడమైంది మరియు బాధితులైనటువంటి 69 మంది క్షేత్రస్థాయి సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు ప్రారంభించమైంది. ధన్యవాదాలు. శ్రీమతి మిర్యాల శిరీషాదేవి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఉన్నతి పథకం ద్వారా మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ మహిళా సంఘ సభ్యులకు వడ్డీ లేని రుణం 2016 నుండి ఇప్పటి వరకు 2,43,463 మంది సభ్యులకు గాను 1,157 కోట్ల రూపాయలు అప్పిస్తే కేవలం రికవరీ 25% మాత్రమే రికవరీ అయ్యింది. దీనికి కారణం మంత్రి గారు తెలియజేయగలరు. అలాగే ప్రధానంగా లైవ్ స్టాక్ రుణం ఇచ్చినట్టు వాటికి సెర్ప్ నుండే ఇన్సూరెన్స్ చేశారు. కానీ చనిపోయిన పశువులకు ఇన్సూరెన్స్ ఇవ్వకపోవడం వల్ల ఇప్పటి వరకు ఆ సభ్యులు అప్పు చెల్లించలేకపోతున్నారు. ఆ ఇన్సూరెన్స్ కంపెనీల పైన ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు? లేదు అనుకుంటే ఆ పశువులు చనిపోయిన సభ్యుల అప్పు అయినా మాఫీ చేశారా లేదా? అలాగే ఇందులో చాలా మంది అప్పు తీసుకున్న సభ్యులు కూడా చనిపోయారు. వాళ్ళ అప్పు అయినా మాఫీ చేశారా లేదా? లేదా ఇన్సూరెన్స్ ఇవ్వకపోవడం వల్ల ఈ సభ్యులు ఈ రుణం కట్టకపోవడం వల్ల ఆ గ్రూపుల్లో అర్హత కలిగి ఉండి కూడా ఇప్పటికీ చాలా మందికి మనం రుణం ఎందుకు ఇవ్వలేకపోతున్నాం అన్నది కూడా మంత్రి వారు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. విజయశ్రీ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, రాష్ట్రంలో పేదరిక నిర్మూలన జరగాలంటే మహిళలు ఆర్థికంగా బలోపేతం చేయడం ఎంతో ముఖ్యమని ఆనాడు స్వర్గీయ ఎన్టీఆర్ గారు అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు భావించారు అధ్యక్ష. అందులో భాగంగా మరీ ముఖ్యంగా సమాజంలో వెనుకబడిన ఎస్సీ ఎస్టీ మహిళలు ఆర్థికంగా స్థిరత్వం చేకూర్చడానికి సెర్ప్ ద్వారా అప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో 13 జిల్లాలకి ఒక్కొక్క జిల్లాకి 10 కోట్ల లెక్కన 130 కోట్లు కేటాయించి ఉన్నతి అనే పథకాన్ని ప్రారంభించడం జరిగింది అధ్యక్ష. ఈ ఉన్నతి పథకం ప్రధాన లక్ష్యం ఏంటంటే వెనుకబడిన ఎస్సీ ఎస్టీ మహిళలకు 1 లక్ష నుంచి 3 లక్షల వరకు కూడా వడ్డీ లేని రుణాలను అందించడం జరుగుతుంది అధ్యక్ష. దీనికి తోడు కేంద్రం అమలు చేసిన PM అజయ్ కింద అనుసంధానం చేసి 40% రాయితీని కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అలాగే ఎలాంటి వడ్డీ లేకుండా అందించే ఈ రుణాలను ఎస్సీ ఎస్టీ మహిళలు 36 వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది అధ్యక్ష. అలాగే ఆయా జిల్లాల్లో అక్కడున్న అవకాశాలని బట్టి మహిళలు వారికి కూరగాయలు సాగు కావచ్చు, అలాగే పుట్టగొడుగులు